మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని 800 రూపాయల విలువ గల ప్రత్యేకంగా మహిళలచే ఎంపిక చేసిన డిజైన్ మరియు కలర్లతో సిరిసిల్లలో చీరలను రూపొందించడం జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలోని ఐడీఓసీలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాల మహిళలకు 43,800 ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందజేస్తుందని, ఆ రుణాలను ఉపయోగించుకుని వ్యాపారం చేసి మీ కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. అదే సమయంలో రుణాలను సకాలంలో చెల్లించి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అధికంగా రుణాలను పొందాలన్నారు. అన్ని రంగాల్లో మహిళా శక్తి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పావలా వడ్డీ రుణాలను మంజూరు చేయగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత చొరవ తీసుకుని వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారని అన్నారు. దుబ్బాకలో మహిళా సంఘాలు 6 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు తీసుకుని ఆర్థికంగా సమృద్ధి సాధిస్తున్నారని అన్నారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా జి వివేక్ వెంకటస్వామి మినిస్టర్ గారికి మమత దుబాక ఎంఎస్ వాళ్ళు వచ్చి ఓకే అలాగే పీడీడీఆర్ఏ పండగ అందరం పండగ గారు మహిళల గురించి చెప్పిన తర్వాత ఇంకా ఏం లేదు చెప్పడానికి. ఎందుకంటే మహిళా శక్తి నిజంగానే వారు చాలా మంచిగా చెప్పినారు. మహిళలందరూ కూడా మల్టీ స్కిల్లింగ్ ఇన్ని పనులు చేస్తుంటారు. ఇంటి పనులు చేస్తుంటారు, పిల్లలను చూసుకుంటారు, మగవాళ్ళని చూసుకుంటారు, అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ సాయంత్రం మళ్ళీ నవ్వుకుంటా ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఇంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్సలెన్స్ ఏదైతే మహిళలో ఉంటుందో వేరే వాళ్ళ డెఫినెట్లీ ఉండదు. ఇప్పుడే డిఆర్డిఏ గారు చెప్పినట్టు మన మహిళా సంఘాలన్నీ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో సిద్దిపేటలో ప్రత్యేకంగా చాలా అన్ని చోట్ల ఏ పని చెప్పినా కానీ వారు చేస్తున్నారంటే నిజంగా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మహిళా శక్తి పెంచాలి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజులలో మహిళలు రాజకీయాలలో ఉండాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఆమె ఒక శక్తిగా ఎదిగి ఎవరు అప్పుడు ఆ రోజులలో అందరూ నిజలింగప్ప వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఆమె కొట్లాడి ప్రధానమంత్రి అయింది. 11 సంవత్సరాలు నడిపించింది. ప్రపంచంలో యుఎస్ఏ పోయినప్పుడు మనం చూస్తున్నాం. మొన్న మీరు కూడా ఏదైతే మహిళా శక్తి అని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే ఆయన్ని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు మనము పావులా వడ్డీతోని ఈ గ్రూప్స్కి మనం సాయం చేయాలని చెప్పి ఆ రోజులలో మనకు పావులా వడ్డీ రుణాలు వచ్చారు. చాలామంది గుర్తు లేదనుకుంటా, ఎందుకంటే దేరాలు ఏం కాదు మీరు అందరు కూడా. కానీ ఇదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మరొకసారి మనం ప్రారంభిస్తున్నాం. మనం వడ్డీ లేని రుణాలు మనం మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇద్దామని చెప్పి ఈ కార్యక్రమం. సంతోషమైన విషయం ఏంటంటే 6 కోట్ల రూపాయలు మీరు అందరూ తీసుకున్నారు వడ్డీ లేని రుణాలు. చాలాసార్లు అవగాహన లేక ఈ రుణాలు తీసుకోకపోవడము, సరిగా వాడుకోకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. కానీ మీరు దుబ్బాకల 6 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఇంత చక్కగా మీరు వాడుకున్నారంటే మీ అందరికీ కూడా గట్టిగా చెప్పడంతో ఇదే దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన గెలిచిన తర్వాత మీకు 6 గ్యారెంటీలు ఇచ్చినారు. ఆ గ్యారెంటీలతో పాటు
మనకు మొన్న సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిందా లేదా? మంచిదా లేదా? ఒకసారి చెప్పండి గట్టిగా కొట్టండి. ఎందుకంటే ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా లేదు, మన తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా భోజనం చేయాలి అని చెప్పి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు సన్న బియ్యం ఇచ్చిండ్రు, కానీ ఇల్లు ఇవ్వాలి కదా. ఇల్లు